సైన్స్ ఇది చూడండి. మొట్టమొదట భూమి కింద ఏముంటాయి మనకి తగ్గితే నీళ్లు వస్తాయి. నీళ్ళలో ఉండేటువంటి జీవి ఏమిటి? చేప, మత్స్యావతారం. ఆ తర్వాత భూమి నేల మీద ఉండేటువంటి జీవి కూర్మం, తాబేలు. ఆ తర్వాత భూమి మీద శక్తివంతమైనటువంటి చిన్న జంతువు వరాహం. ఆ తర్వాత సగం మనిషి సగం జంతువు నరసింహం. ఆ తర్వాత చిన్న పిల్లవాడు అవతారం వామనం. ఆ తర్వాత తప్పు చేసే తలకాయ తీసేయి పరశురాముడు. అది కాదు రామో విగ్రహాన్ ధర్మ. చిన్న తప్పుకి చిన్న శిక్ష, పెద్ద తప్పు పెద్ద శిక్ష రాముడు. తర్వాత కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన కృష్ణావతారం. తర్వాత ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులకి ఆహారం పెట్టేది రైతు. రైతు యొక్క ఆయుధము నాగలి. నాగలిని పట్టినటువంటిది బలరాముడు కలికి. చూశారా? ఇంత గొప్పగా మన యొక్క సంస్కృతి సంప్రదాయాల్లో పుట్టిన అంటే ఎన్ని పుణ్యం చేసి ఎంత పుణ్యం చేశాం మనం. కృష్ణ పరమాత్మ జీవితం తీసుకోండి, ఆయన చెప్పింది చేశాడు. కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన అని చెప్పింది ఆయన చేసి చూపించాడు. ఎట్లాగా? మొట్టమొదటి వాళ్ళ మేనమామ. ఎవరు మేనమామ? ఎవరు మేనమామ? సినిమాలు చూస్తారు కదా, సీరియల్. కంసుడిని సంహారం చేశాడు. ఎందుకంటే దుష్టబుద్ధి రాజు. ఆ రాజ్యం తీసుకున్నాడా? కర్మ చేశాడంటే రాజ్యాన్ని తీసుకోలేదు. తర్వాత నరకాసుని సంహారం చేశాడు. ఆయన బందీ చేసినాడు, అందరినీ విడిపించాడు రాణులని. ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. జరాసంధుని సంహారం చేయించాడు భీమసేనుని మాధ్యమంగా. ఆయన బందీ చేసిన రాజును విడిపించాడు. ఆ రాజ్యాన్ని జరాసంధుడు తమ్ముడికి ఇచ్చేశాడు. చూశారా? కర్మ చేశాడు కానీ ఒక్క ఫలితాన్ని ఆశించలేదు. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం తారీఖు నిర్ణయమై కౌరవుల నుంచి దుర్యోధనుడు, పాండవుల నుంచి అర్జునుడు ఇద్దరు వస్తారు కృష్ణుడి దగ్గరికి. దేనికోసం వస్తారు? సంధి. ఛాయ్ తాగడానికి వచ్చారు ఆయన. సంధి సహాయం కోసం వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారు కదా, రెండు ఉన్నాయి. ఒకటి నేను, రెండోది నా సైన్యం. దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు? సైన్యాన్ని కోరుకున్నప్పుడు ఏమైనా బాండ్ రాసుకున్నారా? మీరు బ్యాంకుకి వెళ్తారు లోన్ కోసం, ఇంత కట్ట పేపర్లు సంతకం పెట్టాలి అక్కడ, అప్పుడు ఇస్తారు లోన్ మీకు. అట్లా నువ్వు గెలిస్తే నాకు ఎంత సైన్యం ఇస్తా అని చెప్పి ఏమైనా బాండ్ రాసుకున్నారా? అర్జునుడు ఏమన్నాడు? మీరు నా రథానికి సారథిగా ఉండమంటే అప్పుడు ఏమైనా బాండ్ రాసుకున్నారా? చూశారా? చివరికి ఆయన పోయి ద్వారకాలో కూర్చున్నాడు. అంతే. కర్మణ్యేవాధికారస్య చెప్పడం కాదు, సాక్షాత్ ప్రత్యక్షంగా చేసి ఆచరణ చేసి చూపించినటువంటిది కృష్ణ పరమాత్మ. అందుకని ఆయనకి